యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం అన్న మా కార్యక్రమం ద్వారా ఎంతమంది ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ జీవితంలో దేవుడు అనేక మేలులతో అనేక ఆశీర్వాదాలతో నింపాలని కోరుకుంటున్నాను. ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటున్నారో మీ లైఫ్లో అనేక చేంజ్ రావాలని మనసారా కోరుకుంటూ ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే ఇర్మియా 15:11 దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అందుకు యెహోవా, నిశ్చయంగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలము ఆపత్కాలము నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలినట్లు చేయుదునని సెలవిస్తున్నాడు కదండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావా? నిశ్చయంగా నేను మేలు చేయుటకే. హల్లెలూయా. ఏమంటున్నాండి? దేవుడు మేలు చేయుటకే నిన్ను ఏం చేసిందంట ఎన్నుకున్నాడు. కష్టకాలమందు శత్రువులు ఎదుట నువ్వు ప్రార్థిస్తే దేవుడిని కార్యం జరిగిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు మనుషులు మర్చిపోయారని అనుకుంటున్నావా? దేవుడు మటుకు మర్చిపోవడండి. ఈరోజు ఆయన నిర్ణయం ఎప్పుడు నీకు మేలుకరంగానే ఉంటుందంట. హల్లెలూయా. ఎందుకంటే శత్రువుల ఎదుట నీకు వచ్చే ఆపద నుంచి దేవుడు విడుదల కలగచేపుతున్న ప్రియ సహోదరులు, ఈరోజు దేవుడు నీకు ఒక గొప్ప ప్రామిస్ చేయబోతున్నాడు. హల్లెలూయా. నీకు ఒక గొప్ప వాగ్దానం ఇవ్వబోతున్నాడు. ఏమని? ఇర్మియా ప్రవక్త ఎంత బాధలో ఉన్నప్పుడు కూడా దేవుడు అతనికి ఇలా చెప్తున్నాడు. ఏంటంటే, నేను నిన్ను మేలుకే ఏం చేస్తున్నాను? విడిపిస్తాను, మేలు చేస్తాను, నిన్ను విడిపించడానికి నేను ఉన్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు నీ పట్ల కూడా దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాండి. నా ప్రియ సహోదరులు, ఈరోజు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతుండు, స్పష్టంగా ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితంలో కష్టాలు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయా? శత్రులు ఎదిరించిన కదండి, దేవుడు చివరికి మటుకు నీకు మేలే జరిగిస్తాడంట. హల్లెలూయా. ఏం జరిగిస్తాడంట అండి? చివరికి మేలు చేస్తాడంట. కాబట్టి ఈరోజు నువ్వు భయపడుతున్నావా? దిగులు చెందుతున్నావా? అయితే దేవుడు ఏం సెలవిస్తుంది తెలుసా? నీకు మేలు చేస్తాడు. కొన్నిసార్లు మనం అడుగుతూ ఉంటాం దేవుని, ఏమని? దేవా, నాకు పరిస్థితి ఎందుకు వేసాను చెప్పు అని అంటూ ఉంటాం కదా. దేవా, నాకు ఎందుకు ఇబ్బంది వచ్చింది, ఇది నాన్న దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? ఈరోజు నీకు శ్రమ వచ్చింది, బాధ వచ్చిందా? నీ పరిస్థితి ఇలా ఉందా? అయితే నీ నాశనం కాదండి, నీకు జ్ఞానం నేర్పించడానికి, నీ కుటుంబంలో మేలు జరగడానికి, నీ జీవితంలో అద్భుతం చేయడానికి దేవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరు, ఈరోజు నీ పరిస్థితులను తెలుసుకోవాలి కదండి. నీ పరిస్థితులు ఉన్నప్పుడు నీ బాధ ఏంటో, నీ కన్నీళ్ళు ఏంటో కదా, నీ పోరాటం ఏంటో దేవునికి తెలుసండి. కాబట్టి నువ్వు అనుకుంటున్నావు ఒంటరిగా వదిలిపెడతాను అనుకుంటున్నావేమో, కానీ దేవుడు సెలవిస్తాను, నీ కష్టంలో, నీ బాధలో, నీ పోరాటంలో నాకు తెలుసు, నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు నువ్వు శత్రువులను చూసి, ఆపత్కాలం చూసి, మరి బాధను చూసి వేదన చెందుతున్నావేమో, కానీ దేవుడు శత్రువులకు నీకు అనుకూలంగా మార్చబోతుందండి. శత్రువులని నీకు అనుకూలంగా మార్చే దేవుడు, శత్రువులు నీకు సహాయం చేస్తాడు కదండి. ఎందుకంటే ఈ వాక్యం చెప్పేది ఏంటో తెలుసా అండి? శత్రువులు ఒకరోజు నీకు సహాయం చేసే పరిస్థితి వస్తుంది. నిజమండి. నాకు ఇలాంటివి ఎన్నో జరిగినాయి. ఎందుకంటే నా శత్రువులే మిత్రులుగా చేంజ్ అయిపోతారు. మరి కనీసం మన స్నేహితులు ఒక్కొక్కసారి ఆదుకోరు, కానీ శత్రువు అయినా కూడా ఆయన మనసు ఆ టైంకి వాళ్ళ మనసు ఎందుకో కనికరిస్తే వారి ద్వారానే దేవుడు సహాయం మనకి అందిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు దేవునితో మాట్లాడుతుండేమని నీ పరిస్థితిని మార్చబోతున్న అదే దేవుని శక్తి అంటే నువ్వు తెలుసుకో. నీ శత్రువు ద్వారానే నీకు సహాయాన్ని దేవుడు అందిస్తూ ఉంటాడు. కాబట్టి చివరికి మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు. కాబట్టి ఏ విషయంలో మీరు చింతించకండి. ఇప్పుడైనా కష్టం ఉందని నువ్వు చెప్తున్నావా? అయితే విశ్వాసం పెట్టు. నీ కథకి, నీ స్టోరీకి, నీ లైఫ్కి దేవుడు గొప్ప విజయం ఇవ్వబోతుంది. హల్లెలూయా. కాబట్టి విజయముతో నువ్వు సాధించగలుగుతున్న ఒక నమ్మకం, విశ్వాసం నీలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితులను మార్చబోతుండు. హల్లెలూయా. ఎందుకంటే నీ పరిస్థితి ఎంత కష్టమైన దేవుని ప్లాన్తో ఒక ముందడుగు వేయి. హల్లెలూయా. దేవా, ఈరోజు నాకు గొప్ప ప్లాన్ ఉంది యేసుప్రభా, ఎందుకంటే నా మీద నీకు ఒక గొప్ప ప్లాన్ ఉంది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి నీ గొప్ప విజయం పొందబోతున్నాను. ఎందుకంటే ఈ వాగ్దానం ద్వారా నేను నమ్ముతున్నాను యేసయ్యా. మరి నా ప్రియ సహోదరు, ఈరోజు దేవుడు ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచాలని నేను ప్రేమిస్తూ ఉన్నాడమ్మా. కాబట్టి ప్రతి ఒక్కరు మేలు చేయడానికే దేవుడు కార్యాలు జరిగించబోతుండో. కాబట్టి నీ కష్టాల నుంచి దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతుండో. నీ స్నేహితులని ఏం చేయబోతుండండి? మరి నీ శత్రువులని స్నేహితులుగా మార్చబోతుండో. కాబట్టి మీరు ఏమీ బాధపడద్దు, దుఃఖపడద్దు అని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని ఎత్తుకొని ప్రార్థిస్తారా? అయితే ఈరోజు దేవా, నిజంగా నాకు మేలు జరిగించబోతున్నా, నా కార్యాలు జరుగుతున్నా, నా కష్టాల వెనుక నాకు ఆశీర్వాదం రాబోతుంది, శత్రువులు స్నేహితులుగా మార్చబోతున్న యేసుప్రభ.
ప్రభా. నీ నామం పట్టుకొని ప్రార్థిస్తున్న నాకు విజయం రాబోతుందని నమ్ముతున్నావా? అయితే కామెంట్ సెక్షన్లో ఆమెనని సెలవు ఇవ్వండి. మీ జీవితంలో మీ కుటుంబం దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతుండో మరి ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్మ యేసు ప్రభా. ఎంతమంది అయితే ఈ ఉదయకాల ప్రార్థన వాగ్దానం వింటున్నారు యేసే, వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప మేలు జరిగించండి యేసు ప్రభా. నేను నువ్వే సహాయం దయచేయండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకునే సంవత్సరం అంతా బ్లెస్ చేయండి, దీవించండి, ఆశించి పోషించి సంరక్షించండి. ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ఎంతమంది అయితే నాతో కలిసి ప్రార్థిస్తున్నారు, ఏకీభవిస్తున్న వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించే మేలు జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసు నామంలో కుప్ప కూలిపోను గాక, దాని రాజ్యం అంతా కూలును గాక, దాని సమూహం అంతా కూలును గాక. యేసే మీరే కార్యం జరిగించి గొప్ప బహుమానం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి యేసు ప్రభా. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతారు, వాళ్ళందరూ మంచి మార్క్స్ పాస్ అవుట్ సహాయం చేయండి, మంచి కాలేజ్లో సీట్స్ దొరుకుటకు సహాయం చేయండి, వాళ్ళ పరిస్థితులు మార్చండి, వాళ్ళ ఫీజులు కట్టు డబ్బు సమకూర్చండి. ప్రతి ఫైనాన్స్ అప్పు, శోధన, వేద నుంచి విడిపించండి. ప్రతి పాపము, లోకము, తాగుడు, వ్యసనాల నుంచి విడిపించండి ప్రభా. ఎంతమంది ఇంకా మనసులో అనుకుంటున్నారేమో అయితే ఈరోజు ఈ సమస్యతో నేను బాధపడుతున్నా, దుఃఖపడుతున్నా, దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాలని ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించి శాంతి, సమాధానం, నెమ్మది కలుగచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.